చాలా మందికి ఏదైనా ట్రావెలింగ్ చేసినప్పుడు కార్ జర్నీ కానీ, బస్ జర్నీ కానీ చేసినప్పుడు వికారము, వామిటింగ్స్ అయిపోవడము, హెడేక్ రావడము, తల తిరిగినట్టు అనిపించడం ఇట్లాంటి సింప్టమ్స్‌తో బాధపడుతున్నట్టయితే మనకి హోమియోపతిలో వీటికి పరిష్కారం ఉంటుంది. సో, కొంతమంది ఈ కార్ జర్నీ చేసేటప్పుడు స్పెసిఫిక్‌గా హిల్ ఏరియాస్‌లో నుంచి ట్రావెల్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతారు. కొంతమంది స్పెసిఫిక్‌గా ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు మొత్తం క్లోజ్ చేసిన కార్‌లో ట్రావెల్ చేసినప్పుడే ఈ వికారము, తలనొప్పి, వామిటింగ్ సెన్సేషన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌తో బాధపడుతూ ఉంటారు. కొంతమంది స్పెసిఫిక్‌గా పెట్రోల్ స్మెల్ కానీ, డీజిల్ స్మెల్ కానీ ఆ స్మెల్ ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం ఈ వికారం ఎక్కువ ఉంటుంది. కొంతమందికి విండో పక్కన కూర్చొని హిల్ ఏరియాస్‌లో ఘాట్ రోడ్స్‌లో ట్రావెల్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతారు. సో, ప్రాబ్లమ్ ఒకటే అయినప్పటికీ కార్ సిక్‌నెస్ ఒక్కొక్క సింప్టమ్ ఒక్కొక్క పేషెంట్‌లో డిఫర్ అవుతుంది. కొంతమందికి కళ్ళు తిరుగుతాయి, కొంతమందికి హెడేక్ వస్తుంది, కొంతమందికి వామిటింగ్స్ అయిపోతాయి. సో, అలాగే కొంతమందికి ఫ్లైట్‌లో కూడా ఇలాంటి సిక్‌నెస్ ఉంటుంది. అంటే ఫ్లైట్ ల్యాండింగ్ అవుతున్నప్పుడు కానీ, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు కానీ బాగా టెన్షన్ అనిపించడం, ఆందోళన, యాంగ్జైటీ దానివల్ల మోషన్స్ అవ్వడం. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతారు. కొంతమంది బోట్‌లో ఏదన్నా రైడ్‌కి వెళ్ళినప్పుడు ఎక్కువ వాటర్‌ని చూసినప్పుడు కూడా కళ్ళు తిరగడము, వామిటింగ్ సెన్సేషన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతారు. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా హోమియోపతిలో మంచి డ్రగ్స్ అనేవి ఉన్నాయి. మంచి మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. సో, మీరు ఈ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నట్టయితే మీకు దగ్గరలో ఉన్న హోమియోపతి ఫిజిషియన్‌ని కన్సల్ట్ చేయండి. అన్నీ వివరంగా చెప్పండి. సో దట్ మీకు మంచి మెడిసిన్ ఉంటుంది. ట్రావెలింగ్ ముందు ఒక డోస్ తీసుకున్నట్టయితే పర్టిక్యులర్ మెడిసిన్ మీకు ఆహ్, ఈ ప్రాబ్లమ్ అనేది కంపల్సరీ తగ్గిపోతుంది. సో, చాలా మెడిసిన్స్ ఉంటాయి. పవరు ఎన్ని డోసెస్ వేయాలి అనేది ఓన్లీ కన్సల్ట్ డాక్టర్‌కి మాత్రమే తెలుస్తుంది. సో, నేను మెడిసిన్స్ పేర్లు ఈ వీడియోలో చెప్పట్లేదు. ఎందుకంటే మెడిసిన్ పవరు, రిపిటీషన్ ఆఫ్ డోస్ అనేది కేవలం పేషెంట్‌ని చూసినప్పుడే మనకి కరెక్ట్ డోసేజ్ అనేది నిర్ణయింపబడుతుంది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.